హాయ్ అండి. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే ఆలు విత్ గింజలు కర్రీ ఎలా చేయాలో అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. దానికోసం అయితే ముందుగా బాండలు పెట్టి అందులో నూనె వేసి అవలదుపప్పు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అయితే వేసి బాగా వాడ్చుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు, ఆనియన్స్ వేసిన తర్వాత వేస్తేనే దానికి మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం తినడానికి బాగుంటుందండి. ఆయిల్లో డైరెక్ట్గా వేసామంటే అంత ఇదిగా ఉండదు, కొంచెం క్రిస్పీగా అయిపోతుంది, చెదురు అయిపోతుంది. మనం ఆనియన్స్ వేసిన తర్వాత వేసామంటే మంచి స్ట్రక్చర్ వస్తుంది, దానికి టేస్ట్ బాగుంటుంది అనమాట. అందులోని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి. అది కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా టమాటాలు వేసుకోండి. 2 టమాటాస్ వేసుకోండి. మీరు మీ గ్రేవీని బట్టి మీరు టమాటాలు వేసుకోండి. నేనైతే 2 టమాటాస్ వేసాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఎక్కువ వేగకూడదు, అలానే తక్కువ వేగకూడదు, కొద్దిగా మిడిల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో ఆలుగడ్డ కొద్దిగా 2 ఆలుగడ్డ కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం గింజలు వేస్తున్నాం కాబట్టి 2 వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను పసుపు కూడా యాడ్ చేసేస్తున్నానండి ముందుగానే. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 ఆలుగడ్డ వేసుకోండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గింజలు వేసుకోండి. నూనెలో ఎంత బాగా ఫ్రై అయితే గింజలు కానీ కాయలు కానీ ఎంత బాగా ఫ్రై అయితే అంత గుడ్ టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఇప్పుడు కొద్దిగా అనపకాయలు కొద్దిగా వేసుకోండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బాగా ఆయిల్లో బాగా మెల్ట్ అవ్వాలి అది. అప్పుడు కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిసేపు లిడ్ పెట్టి వదిలేయండి, సిమ్లో పెట్టి. కొద్దిసేపు తర్వాత చూసారా ఎంత బాగా మగ్గాయో. ఇందులో కొద్దిగా ఇప్పుడు ఒక్కసారి అట్లా కలపెట్టుకొని ఇందులో కారం పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి అయితే మీరు వాటర్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఆయిల్లో ఎలా మగ్గుతున్నాయి అనేసి. ఇలా ఏ కర్రీ అయినా సరే ఆయిల్లో ఎంత బాగా బాయిల్ అయితే అంత టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఇక్కడ ధనియాల పొడి, కారం పొడి వేసేసాను. ఒక్కసారి అలా కలుపుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దానిపైన లిడ్ పెట్టేసి ఒక 10-15 నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసేసినామంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చూసారా కర్రీ ఈ విధంగా అయితే ఉంది. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలని నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. మీకు ఇంకా కొంచెం గ్రేవీ థిక్గా కావాలనుకుంటే మీరు కొద్దిగా వాటర్ వేసుకున్నారంటే సరిపోతుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే